హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేకాస్ మధురా ఫుడ్స్. మన ఛానల్ తరపున అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. మీకు మరియు మీ కుటుంబానికి సుఖశాంతులు, ఆనందం, విజయాలు సమృద్ధిగా కలగాలని ఆశిస్తున్నాను. ఇవాళ 5 టేస్టీ అయిన ఉగాది మస్ట్ ట్రై రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉగాది పచ్చడి తయారు చేద్దాం. ఒక నిమ్మకాయ సైజ్ చింతపండును బాగా కడిగి నీళ్ళలో నానబెట్టాలి. పచ్చడికి పిందెగా ఉన్న మామిడికాయనే తీసుకోవాలి. పెద్ద సైజులో ఉండే మామిడికాయలు తీసుకోకూడదు. పిందెగా ఉన్నవైతే వాటికి మంచి ఒగరు ఉంటుంది. సో అదే మనకి ఉగాది పచ్చడి కావాలి. మామిడికాయని బాగా కడిగి మధ్యలో కోసి గింజను పూర్తిగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేప పూతని వేరు చేసి చేతుల మధ్య నలిపితే పువ్వులు మొగ్గలు విడిపోతాయి. చిన్న రోల్లో మిరియాలు, రాళ్ళుప్పు కచ్చా పచ్చిగా దంచుకోవాలి. నానిన చింతపండు నుంచి చింతపండు పులుసు తీసుకొని మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లు కలుపుకొని చింత పులుసును రెడీ చేసుకోవాలి. ఉగాది పచ్చడిలో మెయిన్ బేస్ చింత పులుసు కాబట్టి అది ఎక్కువ పులుపు లేకుండా చూసుకోవాలి. తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు, వగరు కోసం మామిడి ముక్కలు, కారం కోసం మిరియాల పొడి, ఉప్పు, చేదు కోసం వేపపూత అన్నీ బాగా కలుపుకుంటే షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు రెండవ రెసిపీ అందరికీ ఇష్టమైన, ఈజీ అయిన, టేస్టీ అయిన ఆలూ కర్రీ. ఇది ప్రతి పండగలో మస్ట్ అండ్ షుడ్గా ఉండే రెసిపీ అండి. ముందుగా 3 మీడియం సైజ్ ఆలూలను కుక్కర్లో వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత తొక్క తీసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న ఆలూను కాసేపు పక్కన పెట్టేసి ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ శనగబాళ్ళు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 3 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఫ్రై చేస్తే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, చిటికెడు పసుపు వేసి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులో మ్యాష్ చేసుకున్న ఆలూ వేసి ఒకసారి కలిపేసి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మళ్ళొక్కసారి కలిపేస్తే ఆలూ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముచ్చటగా 3వ రెసిపీ మామిడికాయ పులిహోర. ఉగాది పండగకి మామిడికాయలు మొదలవ్వడంతో దాంతో చేసే మామిడికాయ పులిహోర సూపర్ అంటే సూపర్. ప్యాన్లో నూనె వేసి అది వేడయ్యాక కొద్దిగా శనగబాళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత తురిమిన 1 కప్పు మామిడికాయ వేసి ఇంకొకసారి అలా ఫ్రై చేసి చిటికెడు పసుపు కూడా వేసి కొద్దిసేపు వేయించాలి. మామిడికాయ తురుమును మరీ ఎక్కువ వేపకుండా కొద్దిగా కలర్ మారితే చాలండి. అంతవరకు వేపేసి చల్లార్చుకున్న 1.5 కప్పు అన్నంలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి అన్నీ పక్కకు తీసేసి అన్నంలో మామిడికాయ తురుము మాత్రం బాగా కలిపేసుకోవాలి. లాస్ట్లో వేయించిన పల్లీలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీలో అలా 1 రౌండ్ తిప్పేసి ఆ పౌడర్ కూడా అన్నం మీద చల్లేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఎండుమిర్చి ఆయిల్లో వేయించుకొని అది మిక్సీలో గ్రైండ్ చేసుకొని మామిడికాయ పులిహోరలో కలుపుకొని తింటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి తీరాల్సిందే. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ హీరో ఆఫ్ ది ఫెస్టివల్ రెసిపీస్, అదేనండి ఓలిగా, పురన్పోలి, ఒబ్బట్టు, భక్షాలు. అబ్బో పేర్లెన్నో కానీ టేస్ట్ అండ్ కాన్సెప్ట్ మాత్రం ఒకటే. ఒక కుక్కర్లో 2 కప్పుల శనగబాళ్ళు వేసుకొని అది బాగా కడుక్కున్న తరువాత నీళ్లు పోసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా బాళ్ళు ఉడికితే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడికితే పూర్ణం మెత్తగా వస్తుంది, ఓలిగలు చేయడానికి రాదు. ఉడికిన బాళ్ళతోటి ఓలిగ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో వడగట్టిన నీళ్లతోటి పూర్ణం రసం పెడితే అంతే టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని కడిగేసి నానబెట్టండి. ఇప్పుడు 2.5 కప్పు చిరోటి రవ్వ, లేదంటే ఓలిగ రవ్వని కూడా అంటారండి. రాయలసీమలో ఎస్పెషల్లీ ఓలిగ రవ్వతోనే చేస్తారు ఓలిగలు. రవ్వలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి రవ్వ ఆయిల్ బాగా కలిసేట్లు చేత్తో ప్రెషర్ పెట్టుకుంటూ ఇలా విరగొట్టినట్టుగా కలపాలి. ద బెస్ట్ ఓలిగ ట్రిక్ సీక్రెట్ వెరీ సింపుల్ అండి. రవ్వని ఎంత నిదానంగా ఓపిక్గా తడుపుకుంటామో ఓలిగ అంత బాగా వస్తుందండి.
రవ తడుపుకునేటప్పుడు చేత్తో ఇలా ప్రెషర్ పెట్టుకుంటూ ఇలా మణికట్టుతో ప్రెస్ చేసుకుంటూ తడుపుకుంటే జిగురు బాగా క్రియేట్ అయ్యి ఓలిక చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఇలా ఓలిక పిండిని తడుపుకున్న తర్వాత ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని మళ్ళొక్కసారి ఇలా తడుపుకొని కాసేపు నాననిద్దాం. 2 గంటలు నానబెట్టుకుంటే ఓలిక చాలా బాగా వస్తుందండి. అంత టైం లేదా అట్లీస్ట్ 1 అవర్ అన్న నానబెట్టుకోవాల్సిందే. తడుపుకున్న పిండిలో చిటికెడు పసుపు వేసుకొని మళ్ళొక్కసారి వత్తుకుందాం. పసుపు కావాలంటే రవ తడుపుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే ఈ స్టేజ్లో అయినా వేసుకొని మళ్ళొక్కసారి గట్టిగా వత్తుకుంటే సరిపోతుంది. ఒక పాన్ వేడి చేసుకొని ఇంతకుముందు వడగట్టుకున్న శనగబాళ్ళకి 2.5 కప్పు బెల్లం తురుము వేసుకొని వేడెక్కనివ్వాలి. బెల్లం తురుము శనగబాళ్ళు అంతా బాగా కలిసేలాగా గరిటెతో తిప్పుకుంటూ వేడెక్కనివ్వాలి. వేడికి మెల్లగా బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది. బెల్లం మొత్తం కరిగిపోయాక శనగబాళ్ళను ఒక 5 నుంచి 10 నిమిషాలు కరిగిన బెల్లంలో బాగా ఉడకనివ్వాలి. శనగబాళ్ళు ఇలా బెల్లంలో ఉడకడం వల్ల 2 ఉపయోగాలండి. ఒకటి, చేసిన ఓలికలు నిలువ వస్తాయి. అంతేకాకుండా శనగబాళ్ళకు బెల్లం అంతా పట్టడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఓలిక. బాళ్ళు బాగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని బాళ్ళ పలుకులు ఏమాత్రం లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పూర్ణం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. 2 అవర్స్ నానిన తర్వాత పిండి ఇంత సాఫ్ట్గా ఉందండి. ఇంత సాఫ్ట్గా ఉండి పిండితో ఓలిగ చేస్తే విరిగిపోవడం అనేదే ఉండదు. ఓలిగ రెసిపీలో వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏదన్నా ఉందా అంటే అది రవను తడుపుకోవడంలోనే, పిండిని ఒత్తుకోవడంలోనే ఉందండి అంతా. నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని అరచేతిలో ఇలా రేకులాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న రేకు మధ్యలో ఒక పూర్ణం ఉండను పెట్టి రేకును ఇలా క్లోజ్ చేసుకుంటూ పూర్ణాన్ని మొత్తంగా సీల్ చేయాలి. మనం రవను తడుపుకునేటప్పుడు బాగా ఒత్తి తడుపుకోవడం వల్ల ఇలా పూర్ణం సీల్ చేసుకునేటప్పుడు రేకును ఇలా పైకి లాగంగానే స్ట్రెచ్ అవుతుంది. రవ బాగా తడుపుకున్నాం అండ్ 2 గంటలు నానబెట్టుకున్నాం కాబట్టి ఈ రేకులు మనం ఎలా లాగితే అలా స్ట్రెచ్ అవుతున్నాయి. పూర్ణాన్ని ఈజీగా సీల్ చేసుకోగలుగుతున్నాం. లేకపోతే ఇది ఓపెన్ అయిపోయి పూర్ణం సరిగ్గా సీల్ అయ్యేది కాదు. ఒక బటర్ పేపర్ మీద ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న పూర్ణపు ముద్దను పెట్టుకొని వేళ్ళతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసామంటే లోపలున్న పూర్ణం అంతా బయటికి వస్తుంది. సో నిదానంగా లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ బటర్ పేపర్ని తిప్పుకుంటూ రౌండ్గా వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. పెనం వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తరువాత మనం ఒత్తి పెట్టుకున్న ఓలిగను దీని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓలిగ చేసేటప్పుడు ఆయిల్ బాగా అవసరం అవుతుందండి. పైన కొద్దిగా ఇలా బబుల్స్ వచ్చినప్పుడు పైన కూడా కొద్దిగా ఆయిల్ వేయాలి. ఓలిగ కింద భాగం బాగా కాగిన తర్వాత ఓలిగ తిప్పే చలాకీతో ఇలా ఒక్కసారి ఫ్లిప్ చేసుకోవాలి. ఓలిగ కాల్చుకునేటప్పుడు ఎప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉండాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఓలిగ రెడీ. పండగలప్పుడు ఓలిగ ఎంత ఫేమస్సో పూర్ణం రసం కూడా అంతే ఫేమస్ అండి. ఇదే మన లాస్ట్ రెసిపీ కూడా. సో ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో చూద్దాం. 3 టొమాటోలను ఓవెన్లో కానీ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. టొమాటోలు చల్లారిన తర్వాత చేత్తో టొమాటో రసం పిండి పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండును టొమాటోలో వేసి 2 కలిపి రసం తీసుకోవాలి. టొమాటో రసాన్ని ఇంతకుముందు వడగట్టుకున్న శనగబాళ్ళ నీళ్ళలోకి వేసుకోవాలి. మనకు తగిన కన్సిస్టెన్సీలో రావడానికి కొన్ని నీళ్లను కలుపుకోవాలి. ఈ టొమాటో రసంలో మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఒక నిమ్మకాయ సైజ్ అంత పూర్ణం తీసుకొని ఇందులో బాగా కలిపేసేయాలి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు పిండి పెట్టుకున్న టొమాటో రసాన్ని ఇందులో పోసుకోవాలి. ఇందులో 1.5 స్పూన్ రసం పొడి వేసుకోవాలి. రసం పొడి వేసుకున్నాక బాగా కలిపి ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసి మళ్ళొక్కసారి కలుపుకొని లో ఫ్లేమ్లో 5 నుంచి 7 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఉడకనిస్తే పూర్ణం రసం రెడీ అయిపోతుంది.